సామాజిక న్యాయం చేసిన పార్టీ, సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మొన్నటి వరకు రోడ్లు ఎట్టున్నాయని అడుగుతున్నా. గుంతల రోడ్లు అవునా కాదా? గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రోడ్లు రిపేర్ చేశాం. దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ 203 కాదు, ప్రతి నియోజకవర్గం అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, 21 దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం. గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు. దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి, మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి. అది పెట్టకుండా పోయిందని వల్ల పూర్తిగా నష్టపోయాం. నేను వస్తానే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73ని పునరుద్ధరించాం. ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు. తమలో నేను మీకు అండగా ఉంటా. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడూ పెద్దపీట వేస్తా. అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న బడ్జెట్లో 47,456 కోట్లు పెట్టాం. నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం 25,000కు పెంచాం. చేనేతలు జీఎస్టీ ఎత్తేసాం. పవర్ లూమ్స్ 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకి మద్యం షాపులో 10% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవోని రద్దు చేశాం. మత్స్యకారులు వేటకు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు అందజేశాం. యాదవులకి, కురబలకి గొర్రెలు కానీ ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. పేదవాళ్ళందరినీ కోరుతున్నాం, ఎస్సీలకు, ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను. వాళ్ళు కానీ ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. బీసీలకు హామీ ఇస్తున్నాం. 3 కిలోవాట్ల వరకు దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా, మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం.
తద్వారా మీకు కరెంటు ఛార్జీలు కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు హామీ ఇస్తున్నా, మీ పొలాల దగ్గర కుసుమ్ కింద మీ పంప్ సెట్ల దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి. డబ్బులు నేనే ఇస్తా, మిగిలిన కరెంటు మీరు వాడుకోండి. మీ ఇంట్లో దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి.